హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం హన్మకొండ నియోజకవర్గానికి చెందిన దామర గ్రామానికి రావడం జరిగింది. మనతో జెడ్పీటీసీ గారు అయిన కల్పన గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నామండి. మీ పాలన వర్గం 9 సంవత్సరాలని మేము విన్నాం. ఈ 9 సంవత్సరాలు మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి మా గత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు రైతులకు కానీ అందరికీ రైతు భరోసా అని, రైతు బీమా కానీ ప్రతి ఒక్క ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమంలో మా ఎమ్మెల్యే గారు కూడా మా పరకాల నియోజకవర్గంలో ప్రతి ఒక్క తన ఏ విలేజ్లో తన నియోజకవర్గం మొత్తం ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా కానీ ఏ పెళ్ళిళ్ళైనా కానీ ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబ సభ్యులా వచ్చి మాకు అందరికీ మంచిగా కలిసిమెలిసి మాతో ఉండేవారు సార్. మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మా గ్రామంలో సమస్యలు అంటూ ఒకప్పటికి ఇప్పటికీ పోల్చుకుంటే మా దామర మండల్గా హెడ్ క్వార్టర్ మండలంగా కొత్తగా మండలం చేశారు. మండలం అయినప్పటి నుంచి చాలా డెవలప్మెంట్ అనేది జరగడం అనేది జరిగింది. ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు కొన్ని ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఎంతో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 సంవత్సరాలలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ చాలా సమస్యలకు అనేది మేము పరిష్కరించడం అనేది జరిగిందండి. ఓకే మేడం, మీరు పార్టీ ముఖ్య అభ్యర్థిగా నిల్చోవడానికి గల ముఖ్య కారణం ఏమిటి? అంటే పార్టీ మా సార్ ఎమ్మెల్యే గారు మమ్మల్ని పార్టీ అభ్యర్థిగా నియమించడం జరిగింది. సార్ చెప్పిన ఆదేశాల మేరకు మా గ్రామాన్ని మండల్గా తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. మండల్లో కూడా ఫస్ట్ జెడ్పీటీసీగా మాకు అవకాశం ఇచ్చినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి చల్ల ధర్మారెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటాము. ఎల్లవేళలా మేము వాళ్ళు ఏ ఆదేశం చెప్పినా శిరస వహిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఓకే మేడం, మీరు జెడ్పీటీసీగా గతంలో విన్ అవ్వడం మీకు ఎలా అనిపించింది? గతంలో విన్ అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. మేము అసలు మాకంటూ రాజకీయ అనుభవం అనేది కూడా లేదు. ఫస్ట్ ఒక 5 సంవత్సరాలు మా సారు జాగృతి కన్వీనర్గా చేసిండు. తర్వాత జెడ్పీటీసీ అవకాశం వచ్చింది. తర్వాత 5 ఇయర్స్ జెడ్పీటీసీగా చేశాము. అంతే అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.